చూడండి ఎంత మంచిగా వచ్చినాయో దోశలు, ఫుల్ సాఫ్ట్గా వచ్చినాయి. ఇప్పుడు టేస్ట్ చేద్దాం మీకు ఎట్లున్నాయో. ఇగో మస్తు సాఫ్ట్గా వచ్చినాయి. ఇట్లా చట్నీలా ముంచుకొని ఆహా ఇట్లా తింటే ఎంత బాగుంటుంది. ఆలు దోశలు అయితే అదిరిపోయినాయి. హలో మిమ్మల్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక ఇరల్లి. ఈ రోజు నేను ఏం చేస్తున్నా అంటే ఆలు దోశ చేస్తున్నా. మార్నింగ్ టైంలో ఏం చేయాలో అర్థం కానప్పుడు ఈ దోశ ఒక్కసారి ట్రై చేయండి, మస్తు ఉంటుంది. అట్లనే ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. పిండి గిట్లా మనం ఏం నానబెట్టాల్సిన అవసరం లేదు. 10-15 minutes లో చేసేయచ్చు, అంత ఈజీగా ఉంటుంది. అట్లా టేస్ట్ గిట్లా మస్తు ఉంటుంది. మీరు మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ వరకు వచ్చేస్తుంది, ఓకేనా? మన ఛానల్లో ఈజీ రెసిపీస్ మస్తున్నాయి, ఒక్కసారి చెక్ చేయండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. దోశ కోసం పిండి పట్టాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో ఒక 2 ఆలుగడ్డల్ని ఇట్లా చిన్నగా కట్ చేసిన. ఇప్పుడు వీటిని వేయాలి. 1 కప్పు ఆలుకి 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. దీనికి ఇట్లా వేస్తున్నా. 1/2 కప్పు పెరుగేయాలి. ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ పోసి మనం దోశల పిండి లెక్క పట్టాలి. దీన్ని పిండి పట్టి తీసుకొస్తా. చూడండి పిండి పట్టడం అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్ వేద్దాం. మస్తు మెత్తగా అయింది. చూడండి ఎట్లా పట్టిందో. మొత్తం మనం దోశల పిండికి అయితే ఎట్లా పడతామో సేమ్ అట్లనే. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం సోడా వేయాలి. ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడే వేస్తున్నాం కదా, సోడా వేస్తే మంచిగా వస్తాయి దోశలు. అట్లనే కొంచెం సాల్ట్ వేయాలి. ఇప్పుడు పిండిని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. పిండి కలపడం అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక 5 minutes పక్కన పెట్టేసి చట్నీ చేసేద్దాం. చట్నీ వేయడానికి ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ కొంచెం వేడి కాగానే కొంచెం ఆయిల్ వేస్తున్నా. దీంట్లో కొన్ని పల్లీలు ఎన్ని వేస్తున్నానో చూడండి. ఇప్పుడు ఈ పల్లీలను ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఇంత తక్కువ వేసింది అనుకోకండి, పల్లీ చట్నీ కాదు టమాటా చట్నీ చేస్తున్నా నేను. అట్లా కొంచెం ఫ్రై కాగానే ఎండుమిర్చి వేయాలి. ఒక 10 ఎండుమిర్చి వేస్తున్నా నేను. మనం కారం ఎంత తినాలనుకుంటే అన్ని ఎండుమిర్చిలు వేసుకోండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయింది. ఇట్లా ఫ్రై కాగానే ఇప్పుడు దీంట్లో ఏం వేయాలంటే టమాటా వేయాలి. ఒక 5 టమాటాలు తీసుకున్నా నేను, చిన్నగా కట్ చేసేస్తున్నా. ఇప్పుడు వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 4-5 టమాటాలకి 10 ఎండుమిర్చి వేసిన. మీరు కారం ఎక్కువ తింటే ఇంకెక్కువ వేయండి, తక్కువ తింటే తక్కువ వేసుకోండి, ఓకేనా? ఇప్పుడు వీటిని ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడకనియాలి. ఏమేమి వేయాలంటే ఒక 4-5 వెల్లుల్లి వేయాలి పొట్టు తీయకుండా. కొంచెం జీలకర్ర, ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేయాలి. సాల్ట్ మనకి ఎంత సరిపోతుంది అనిపిస్తే అంత వేయండి. ఇట్లా డైరెక్ట్ వేసేస్తున్నాయిగా. ఇప్పుడు దీన్ని ఒకసారి గిర్రుమని తిప్పేసి వస్తా, ఆగండి. వచ్చేసిన చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఫుల్ వేడిగా ఉంది, మస్తు వచ్చింది చట్నీ మాత్రం. వచ్చింది చట్నీ. చూడండి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశలు వేద్దాం. ఇక చట్నీ అయితే రెడీగా ఉంది కదా, దోశలు అయితే వేద్దాం. ఇక
ప్యాన్ కొంచెం వేడి కాగానే కొంచెం ఆయిల్ వేస్తున్నా. ప్యాన్ కి మొత్తం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఫస్ట్. సైడ్ లో కొంచెం ఆయిల్ వేస్తే దోశ అసలు ప్యాన్ కంటుకోకుండా మంచిగా వస్తుంది. కొంచెం ఆయిల్ వేయాలి ఇట్లా. ఈ దోశలు మనకి నార్మల్ దోశల లెక్క ఎక్కువ కలర్ రాదు, కొంచెం వైట్ వైట్ గానే ఉంటాయి. మనం ఆలుతోటి చేస్తున్నాం కదా కాబట్టి కొంచెం లైట్ కలరే ఉంటాయి, ఎక్కువ కలర్ వచ్చినట్టు ఉండేవి కానీ ఫ్రై అవుతాయి. ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాతనే రెండో సైడ్ తిప్పాలి మనం ఎప్పుడైనా. సైడ్లకు మెల్లగా ఇట్లా ఒకసారి అందాం. చూడండి ప్యాన్ కి కొంచెం గిట్లా అంటుకుంటలేదు, ఇది అంటుకోకుండా ఎంత మంచిగా వస్తుందో చూడండి. అది చూడండి ఎంత మంచిగా వచ్చిందో చూడండి. ఫ్రై అయింది, తీద్దాం. ఆలు దోశలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తే ఎట్లున్నాయో చూడండి. ఎంత మంచిగా వచ్చినాయో దోశలు, ఫుల్ సాఫ్ట్గా వచ్చినాయి. ఇప్పుడు టేస్ట్ చేద్దాం మీకు ఎట్లున్నాయో. ఇగో మస్తు సాఫ్ట్గా వచ్చినాయి చూడండి, సూపర్గా వచ్చినాయి. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఇట్లా చట్నీలా ముంచుకొని, ఆహా ఇట్లా తింటే ఎంత బాగుంటుంది. నాకైతే ఇట్లా తినక ముందుకే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. టేస్ట్ చేద్దాం ఇక. అబ్బా పడున్నాయి, మస్తు సాఫ్ట్ ఉన్నాయి దోశలు. మనము ఆలు వేసినాం కదా, ఆలు వల్ల మస్తు డిఫరెంట్ టేస్ట్ వచ్చింది దోశకి. పిండిలా కలిపేసినాం కదా మొత్తం, మస్తు వెరైటీగా ఉంది. అదిరిపోయింది అంతే. చట్నీ ఇట్లా మామూలుగా లేదు, కారం కారం సూపర్ ఉంది. నిజంగా మస్తుంది టేస్ట్. ఆలు దోశలు అయితే అదిరిపోయినాయి. మీరు ఇట్లా కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ చేసి చెప్పండి ఎట్లా వచ్చినాయో, ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అబ్బా చట్నీ కారం కారం మస్తు ఉంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ అందరికీ.